అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రైట్, ఇక డీటెయిల్ చూస్తే నేడు మార్కాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. నరసింహాపురంలో 1290 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి పవన్ హాజరు కానున్నారు. అనంతరం పశ్చిమ ప్రాంతానికి త్రాగునీటి సరఫరా ప్రాజెక్టును శంకుస్థాపన చేయనున్నారు. నేడు మార్కాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. నరసింహాపురంలో 1290 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి పవన్ హాజరు కానున్నారు. అనంతరం పశ్చిమ ప్రాంతానికి త్రాగునీటి సరఫరా ప్రాజెక్టును శంకుస్థాపన చేయనున్నారు. దీని నుంచి మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ప్రకాశం జిల్లా పర్యటన, పవన్ కళ్యాణ్ పర్యటనపై తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రఫీన్. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రకాశం జిల్లా మార్కాపురంలో నియోజకవర్గంలో అయితే విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే మార్కాపురంలో ఉన్నటువంటి మంచినీటి సంబంధించి ఆ కార్యక్రమానికైతే శంకుస్థాపన చేయనట్లు మనం ప్రధానంగా తెలుస్తుంది. దాదాపుగా 1290 కోట్ల రూపాయల ఈ యొక్క తాగునీటి పథకానికి సంబంధించి జల్ జీవన్ పథకంలో భాగంగా, అంటే కేంద్ర ప్రభుత్వము ఇచ్చేటటువంటి జల్ జీవన్ పథకంలో భాగంగా ఈ రోజు మార్కాపురంలో ఉన్నటువంటి ప్రజల యొక్క నీటి కష్టాలు తీర్చే యొక్క ప్రధాన భాగంగా దాదాపు 1290 కోట్ల రూపాయల నిధులతో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి అయితే శంకుస్థాపన చేయనట్లు ప్రధానంగా తెలుస్తుంది. ముఖ్యంగా దాదాపుగా జిల్లాలో ఉన్నటువంటి 10 లక్షల మందికి శుద్ధి నీటిని అందించాలనే ఏకైక లక్ష్యంతో ఈ రోజు పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు ఈ శంకుస్థాపన కార్యక్రమం అయితే చేయనట్లు తెలుస్తుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా కానీ, అదే విధంగా జన సైనికులు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేసి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంకి ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే సిద్ధమైనట్లు చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం అనంతరం కూడా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అయితే డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. అనంతరం 2:40 నిమిషాలకు విజయవాడ మళ్ళీ తిరిగి చేరుకున్నట్లయితే మనకి అధికారికంగా అయితే సమాచారం అందుతుంది. రహీం, కృష్ణ, ఎప్పుడు కరువు మండలాలుగా ఉండేటువంటి మార్కాపురం ప్రాంతాలు, పరిసర ప్రాంతాలు ఎప్పుడు కరువు మండలాలుగా ఉంటాయి ప్రకాశం జిల్లాలో. అటువంటి ప్రాంతాల్లో ఈ విధంగా తాగునీటికి సంబంధించిన ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం పట్ల ప్రజలు ఎలా మాట్లాడుతున్నారు, ప్రజలు ఎలా హర్షం వ్యక్తం చేస్తున్నారు, దాని గురించి తాజా అప్డేట్ ఏంటి? ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కొంచెం మంచినీటి సమస్య విషయంలో కూడా ప్రధానంగా ప్రకాశం జిల్లా ఎప్పుడు తాగునీటి విషయంలో కటకట అన్నట్లు కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా మంచినీటికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎక్కువ శాతం కంటామినేటెడ్ వాటర్ అవటము, దానితోడు శుద్ధి జలాలు ఎక్కువగా అక్కడ లేకపోవటము, మంచినీటి సరఫరా విషయంలో కూడా అక్కడ సరైన వసతులు లేకపోవటము, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ అయితే ప్రధానంగా ఈ రోజు మా ప్రకాశం జిల్లాని ఎంచుకోవటం అయితే చూస్తున్నాం. ఏదైతే మార్కాపురంలో మొదటి నుంచి కూడా మంచినీటి సమస్య అయితే ప్రధానంగా అక్కడ ఎప్పుడూ వినిపిస్తూ ఉంటది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మార్కాపురంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు, అంటే దాదాపుగా 10 లక్షల ఈ మనుషులకి ఈ యొక్క మంచినీటి సరఫరా కార్యక్రమం అయితే చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కార్యక్రమం పైన శ్రద్ధ చూపడం చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తూనే ఉంది. ప్రజల దగ్గర నుంచి కూడా మంచి స్పందన అయితే వస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చూడటానికి కానీ, పవన్ కళ్యాణ్ ఈ యొక్క సభకు కూడా భారీ ఎత్తున అయితే తరలి వస్తున్న వారితో అయితే మనకి ప్రధానంగా కనిపిస్తుంది. రహీం, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.